వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ వరలక్ష్మి వ్రతం తర్వాత ఎంత టైర్డ్ అయిపోయామంటే తెలియకుండా ఒక టైర్డ్నెస్ వచ్చేస్తుంది. బట్ పూజ అయితే చాలా చాలా బ్రహ్మాండంగా జరిగింది. అండ్ పూజలో చాలా నచ్చింది. అందరు నీకోసం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. బాగా చేసావంట పని, పసుపు రాయడం, అది పసుపు రాసా, బొత్తు పెట్టా, తాంబూలం పెట్టా. సే థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో yes, and finally today is our Medan's first Rakhi. సో చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఎక్కువ ఏం ప్లాన్ చేయలేదు హడావిడి. మొన్న గుడ్డు కోసం ఒక గోల్డ్ రాఖీ అయితే కొన్నాం కాబట్టి దాన్ని సెట్ చేసేసాను. మేధాన్ హరిని ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ ఇవాళ మీరు చూడబోతున్నారు. అండ్ దాంతో పాటు అన్నయ్య వస్తారు, బాగి వస్తుంది శివాకి కట్టడానికి. అండ్ సిద్ధుని రమ్మని చెప్పాను. అండ్ రాజ్ తమ్ముడు ఊర్లో లేనని చెప్పాడు. ఇంకా చూడాలి ఎవరెవరు వస్తారన్నది. సో ఇప్పుడైతే ఫస్ట్ లైట్ గా డెకోరేట్ చేద్దాం అనుకుంటున్నాము. శివ పాపం ఇందాక నుంచి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం పదండి. హ్యాపీ రాఖీ శివ. మేధాన్స్ ఫస్ట్ రాఖీ కోసం శివ డెకరేషన్ చేస్తున్నారు అప్పటి నుంచి. పాపం నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ మొత్తం అయిపోయాక రికార్డ్ చేశాను. ఎందుకంటే నేను చేస్తూ ఉన్నా, ఇదంతా నేనే చేస్తున్నా. సో ఇప్పుడే మేము డెకోర్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి, ఇవన్నీ కష్టపడి దగ్గర ఉండి వేసాను నేను. ఇది సాయిబాబి డెకర్స్ వాళ్ళ పేజ్ నుంచి తెప్పించాను. లైక్ మొన్న వరలక్ష్మి వ్రతం కోసం అని తెప్పిస్తే ఇంకా అప్పటి కుదరలేదని చెప్పి ఇలా రాఖీ కోసం డెకోర్ చేస్తున్నాం. ఇది బాగుంది కన్నా ఇట్లా. వెరీ నైస్. సంక్రాంతికి మనం ఇట్లా కైట్స్ పెట్టాలి. సో అట్లా బాగోదు. హరిని వాళ్ళ తమ్ముడిని ఆడిస్తుంది హరిని. సో ఇద్దరిని అలా ఫ్రెష్ అప్ చేశాను. ఏమో గిఫ్ట్ తెచ్చినావు? గీత పిన్ని చీర చూసినావు శివ? ఫ్యాన్సీ శారీ అయిపోయింది. వాళ్ళ గీత పిన్ని పని అయిపోయింది. తిందు శివ ఇప్పుడు. రాఖీ రోజు చూడండి అసలు క్లైమేట్ ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఎందుకు మారిపోయింది అంటే అందరు మా ఇంటికి రావడం వల్ల. ఏమంటావు కన్నా? చూపి గుడు గుడమ్మా, నీకంటే చైన్ పొడుగుందిరా. హరిని ఎక్కడున్నావు? వీళ్ళకి రౌండ్ ఇది కామన్ ఎవ్రీ టైం. మై ప్లేట్ రసం, అరటికాయ ఫ్రై. సో అందరు అలా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏమొట్టించాను బాబాయ్? వాళ్ళకి వడ్డీస్తే తీసుకుంటాం, వడ్డీస్తే తీసుకుంటాం. నేనే చేసా. థ్యాంక్ యూ శివ. పెట్టుకో స్పూన్ పెట్టివు. చెల్లి ఇంటికి వచ్చింది పండుగ రోజు, కొంచెం పెట్టి. రక్షాబంధన్ రోజు పాయసం పెట్టివు. మా చెల్లికి రక్షాబంధన్ కక్షాబంధన్. సో గైస్ ఫైనలీ రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూసారు కదా డెకోర్ మాత్రం కొంచెం అలా చేసేసారు శివ. అండ్ భోజనాలు చేసేసుకున్నాం. ఇవాళ ఎందుకు మార్నింగ్ కట్టుకోవట్లేదు అని అంటే చాలా మంది లైక్ పంతులు గారు చెప్పారు ఏంటంటే మధ్యాహ్నం 1:38 తర్వాత ముహూర్తం బాగుంది. అండ్ నేను కూడా చూడడం జరిగింది. సో ఇద్దరు ముగ్గురిని అడిగినా సేమ్ చెప్పారు. కాస్ట్యూమ్స్ అవన్నీ రెడీ చేసేసుకున్నాను. బుడ్డిగాడి డ్రెస్ అన్నమాట. సో డాడ్ ఇంకా సన్ ఇవాళ ట్విన్నింగ్ చేస్తున్నారు. ఈ కాస్ట్యూమ్స్ వస్త్రాలంకృత పేజ్లో చేయించాను ఇన్స్టాగ్రామ్లో. చాలా బాగా చేశారు, ఆన్ టైం పంపించారనమాట. ఇది వచ్చేసి నా శారీ.
సో సింపుల్గా అలా కట్టుకుంటున్నాను. హరిణి పాప రెడీ అవుతుంది, మొత్తం రెడీ అయి కనిపిస్తాం. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాము. ఇప్పుడు హరిని గిఫ్ట్ ఇస్తుంది. గిఫ్ట్ రాఖీకి గిఫ్ట్ ఇవ్వు. వీడియాలా ఎందుకు? సరే, హరిని కోసం మేధాంశ్ అయితే ఒక గిఫ్ట్ కొనేసాడు. మరి హరిని మేధాంశ్ కోసం ఏం తెచ్చిందో చూద్దాం. ఏం చేయాలి ఇప్పుడు హరిని నువ్వు రాఖీకి? రాఖీ కట్టాలి. ఎవరికి? వాడికి. బా ఫస్ట్ బొట్టు నువ్వు పెట్టుకోవాలి. చిన్నది చాలు చాలు చాలు. చాలా బాగుంది, చాలా బాగా పెట్టింది కన్నా. మేధాంశ్ ఫస్ట్ దూది రాఖీ కట్టాను నాన్న. ఇది ఏ రాఖీ కట్టినా ఫస్ట్ ఈ రాఖీ కట్టాలన్నమాట. టేక్ దిస్. నెక్స్ట్ గణపతి రాఖీ చూపించు. ఇంకొక ఈమె ఫ్లైట్ రాఖీ తెచ్చింది. ఈమె పైలట్ అవుతుందంటే వాళ్ళ తమ్ముడికి ఫ్లైట్ రాఖీ తెచ్చింది. ఆయన రెడీ అయిండు. అరే నాకు ఇవ్వాలరా. ఏంటేంటి నవ్వుతున్నావు? నాకు వీడియో అయిపోయాక నాకు ఇచ్చావు. హర్ని వీడియో అయిపోయాక నాకు ఇచ్చావు. అక్కకి ఇచ్చే చాలా. సరే నీకేం ఆమె అక్షంతలు వేస్తుంది వాళ్ళ తమ్ముడికి. ఏ నాన్న చాలు. అబ్బా బ్లెస్ ఏం కావాలి నీకు? డైమండ్ నెక్లెస్. సరే పెద్దగా తెచ్చుకుందాం డైమండ్స్ నెక్లెస్. గిఫ్ట్ లేదు, నేనేం కొనలేదు నీకు. ఇగో తమ్ముడే గిఫ్ట్. అక్కడ చూడు, తీసుకో. వాడి చేతిలో అబ్బా ఏం యాక్టింగ్. మొన్న పూజకి వేసుకున్నావు కదే. ఇదే తమ్ముడు నీకు ఇచ్చిన గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్. నిజం. ఇవి ఎన్ని ఇచ్చినా మా హరినికి ఒకటి ఇస్తే మాత్రం ఎక్కడ లేని ఆనందం వస్తుందన్నమాట. ఇంటి నిండా అవే ఉంటాయి. ఉన్న వాటిలో ఏది లేదు అదే ఇచ్చా. బాగుందా? నీకు మెల్లది ఎక్కువ హ్యాపీందా కిందది ఎక్కువ హ్యాపీందా? ఇది నేను చెప్పాను. హ్యాపీ బర్త్డే గుడ్డు. అక్కడికి తింపి. హ్యాపీ రాఖీ హరిణి. తీసేసుకో. సిల్వర్ రాఖీ తెచ్చా, అయినా కూడా ఈ రాఖీ కంపల్సరీ ఉండాలి. ఈ సంవత్సరం సిల్వరేనా? ఏ గోల్డ్ డైమండ్ చేస్తాం. డైమండ్ చేపిద్దాం. నాకు ఒక గోల్డ్ బిందె బాగా అన్నవా? భాగ్యం రాసే సార్ భాగ్యం చేపిస్తా రాఖీ నీకు.
ఇది మాత్రం లేకపోతే మా అన్నయ్య ఇంకా పెద్ద దొరకలే. ట్రై చేసాను. నువ్వు తిరగక్కర్లేదు, ఇది తింటే చాలు. మళ్ళీ మళ్ళీ చేయవు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. నేను ఒక్కర్లేదు, థ్యాంక్ యూ. ఏది ఇది కెమెరా కోసం, ఇప్పుడు నుండి సంగనే వంగాలి. ఇప్పుడు వంగు అది చెప్పే ఉంటుంది. పాప ఇంకా అచ్చిత వాళ్ళకి ఇంకో తక్కువ చెల్లో కావాలంటే చూడు. నాకు ఈరోజు సరిగా నీకు స్పెషల్ కళ్ళు మూసుకో. నాకు జలుబు చేస్తుందని ఏమి ఇచ్చాడు చూడండి. అది అట్లా వినాలి, నో అని చెప్పకూడదు ఇవాళ. జీడిపప్పు అది థ్యాంక్ యూ, హ్యాపీ రాఖీ అని చెప్పాలి. గిఫ్ట్ వస్తుంది. ఏం లేదు, ఖాళీ కవర్. హే ఫస్ట్ బ్రాండెడ్ బ్యాగ్. ఈ బ్యాగ్ తీసుకొని అమెరికా కానీ మీరు లండన్ కానీ వెళ్ళిపోండి. ఇది మా వెంకు గారు. మిస్టర్ వెంకు ఇగో తమ్ముడిది, ఈ తమ్ముడికే కడుతుంది. నువ్వు అనుకున్న సక్సెస్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. నువ్వు కొంచెం హైట్ రావాలి. నాని తరపున నాకేమో తెచ్చారు. వెస్ట్ సైడ్ యూజ్ చేస్తారు కాబట్టి నాని తరపు నుంచి పిన్ని రమ్మను హారం ఏది మెల్లో తిమ్మని చెప్పు. సో నాని జాబ్ చేసేటప్పుడు డెఫినెట్లీ మేము డిమాండ్ చేసి తీసుకుంటాం. శశాంక్ జశాంక్ అన్నయ్యలు అన్నయ్యలు. పిల్లలు అందరిది అయిపోయింది. ఇప్పుడు ముసలోళ్ళు కట్టుకుంటున్నారు. మా పిన్ని గోల్డ్ రాఖీ తెచ్చిందంట. అత్తయ్య ఈ బ్రదర్ సిస్టర్ ట్విన్నింగ్ చూడండి. పిన్ని గోల్డ్ రాఖీ, ఇది గోల్డ్ రాఖీ తెచ్చింది పిన్ని. మాయ తర్వాత నాకు ఇచ్చేయండి, జాగ్రత్తగా పెడతాను. గోల్డ్ రాఖీ కాబట్టి.
ఇద్దరం వేసుకున్నాం, ట్రైనింగ్ చేసాం. మా తమ్ముడు ఫస్ట్ టైం వచ్చాడు. అయ్యో అయ్యో కొనుక్కోండి అండ్ ఒక పాప బాబు తొందర కనేయండి అంతే కదా ఇప్పుడు ఆబ్వియస్లీ. రాఖీ రోజు వచ్చాడు, ఎప్పుడు రెస్పాండ్ అయినా కాకపోయినా పాపం బిజీ ఉండే బాబు బాగా, పాప కూడా బిజీ ఉండి పాపం ఇప్పుడు వచ్చింది ఎలాగో. అందరు ఇసుకిస్తున్నారా నేను, ఇసుకిస్తున్నారా నేను. అయ్యో బేబీ గోల్డ్ ఎందుకు, నువ్వు కూడా అనుదిది లాగా డైమండ్ కట్టాలని దీవిస్తా. కొడితే గట్టి కొట్టాలి అంతే కదా శివ. డైమండ్ రాఖీ షాపింగ్ వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళాము. छोटी बहन को ना सताना. బాగా చోటి ఉన్నావు. You love the lyrics, no? I changed the lyrics according to my comfort. సో ఫైనలీ అనికి లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాలి కట్టాలి అనుకుంటాను, అప్పుడు కుదరలేదు ఇంకా ప్రెగ్నెన్సీ వల్ల. ఈసారి అన్ని వస్తారా రారా అనుకున్నాను, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారంట. ఈ లోపే సర్ప్రైజ్ కాదని తెలుసు. జేడ్ ప్లాంట్ లాగా ఫుల్ మనీ వచ్చి నెక్స్ట్ ఇయర్ కి డైమండ్ రాఖీకి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే. షూర్ అని ఒక కాకు డబ్బలు కొని కావాల్సినప్పుడంతా షాపింగ్ చేసుకోపో. ఇప్పుడు వచ్చారు మా తేజ తమ్ముడు. లాస్ట్ ఇయర్ ఎక్కడున్నావు? ఇక్కడ లేవా? లాస్ట్ ఇయర్ ఉన్నాను.
ఎక్కడున్నావు తేజ? ఇక్కడే ఉన్నాను, కాకపోతే హడావిడి ఆ రోజు. ఈ కలర్ నాకే సెలెక్ట్ చేసావా? చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. మా మమ్మీకి నాకు ఇష్టమైన కలర్. నేను ఎవరిలాగే కనపడకూడదని నేను ఇలా కడతా. ఇంకా పెద్దది తొడగలేదు. వెనకాల కట్టింది అది బీక్ కట్టేసాము విష్ణు అంటది. నెక్స్ట్ ఇగో రాఖీకి అయాన్సి చేతిలో ఉండాలి. అందరూ ఇదే జీవితంలో. మరి ఇంత లేటా? అదే కదా, నేను ఎప్పుడు 3 o'clock వస్తా అన్నా. ఇప్పుడు 3 అయిందా? దానిపైన ఎన్ని గంటలైనాయి? 3+3 అయింది. 3+3 ఏం చేస్తుంది బర్త్డే గర్ల్? అదా ఇగో ఇంకా అందరూ పాపం అది చాలా బిజీ ఉంటది కదా. నేను ఇంటికి వస్తుందేమో అనుకున్నా. పాపం ఇంత పెద్ద బొట్టు ఎవరు పెట్టేసారు? తెలుసు నాగనక్క. మేఘనక్క. నాగనక్క. నా ఆశీర్వాదం తీసుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కి ఒక పాపని కనేయండి తొందరగా. ఒక మంచి ఇంకొక ఇల్లు కొనుక్కోండి. ఇంకా సన్నగా అవ్వద్దు, చాలా ఇది బాగుంది అని చెప్పి ఓపెన్ చేయి. గిఫ్ట్స్ ప్రాంక్ లేదంటున్నా. ఓ వావ్, రాధాకృష్ణ ఫైన్ గోల్డ్, వెరీ బ్యూటిఫుల్. సో మా బావ నువ్వు ఎప్పుడు రాధాకృష్ణ లాగా ఉంటూ హ్యాపీగా లైఫ్ లో ఏ చిన్న కష్టం వచ్చినా నేను ఉంటాను కాబట్టి ఆబ్వియస్లీ నువ్వు నాకు తోడుగా ఉంటావు కాబట్టి మన లైఫ్ లాంగ్ మన బంధం ఇలానే ఉంటాయి. జ్యువెలరీ పేజ్ అని చెప్పి లక్ష్మీ సాహిత్య కన్నా తను పంపించింది నీ కోసం అందరికంటే ఫస్ట్. లక్ష్మీ సాహిత్య సిస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా శివ రాఖీ సెలబ్రేషన్స్ లో ఇంత టైర్డ్ అయిపోయారు. ఎండింగ్ చెప్పేద్దామా? లెట్స్ గో. సో yes, ఫైనల్లీ మా మేధాన్స్ ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్. వాడిని అడిగి తెలుసుకోండి. వాడు చెప్పలేదు, నేను చెప్పా. తెలుసు అరుస్తావు కదరా. అందరూ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు ఏంటో ఆయన మొత్తం దగ్గరుండి ఇదంతా జరిపించాడు కదా, చాలా టైర్డ్ అయిపోయాడు సార్. సో గుడ్డుకి ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగింది అండ్ అందరి ఇంటికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ తర్వాత ఎవ్రీబడి ఈస్ కమెంటింగ్ లైక్ వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ మేధాన్ షారిని ఫస్ట్ రాఖీ, గుడ్డు ఫస్ట్ రాఖీ. ఆంటీ నీ ఫస్ట్ రాఖీయా? సో ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ మర్చిపోవద్దు, అట్లా చెప్పాలి. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు.